హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రావు. ఈ రోజు మనం మాట్లాడుకుందాం రామం రాఘవం. ఇంక ఈ సినిమా దర్శకత్వం ధనరాజు గారు. ఆయన కోసం ఈ సినిమా అయితే చూడలేదు. ఇందులో సముద్రగని గారు యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమా మంచి రీచ్ వచ్చింది. అసలు ఆయన ఎలా చేశారు ఏంటి, ఇంతకీ ఇందులో హీరో ధనరాజు గారు, హీరోయిన్ ఎవరో మంచి అమ్మాయి కనపడుతుంది అందంగా ట్రైలర్స్ లో. అట్లా ఇంక ఎలా ఉంది ఈ వ్యవహారం ఏంటి, విషయం ఏంటి, విశేషం ఏంటి, అసలు చేశారా చేయలేదా, మొన్న బలగం అంత పెద్ద హిట్ కొట్టాడు వేణు, ఈ అన్నయ్య మరి అట్లాంటివి చేసి ఉంటారు, జబర్దస్త్ నుంచి వచ్చారు కదా, ఏ రేంజ్కి వెళ్ళి ఉంటుంది, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబబుల్. ఇంకా ఈ సినిమా రివ్యూ గురించి వెళ్ళేటప్పటికే సింపుల్ అండి. ధనరాజు గారు ట్రైలర్లో ఏమైతే చూపించారో అదే సినిమాలో ఉంది. సినిమాలో కొన్ని యాడ్-ఆన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఉన్న సిచ్యువేషన్ని ఆపరేట్ చేస్తూ కొంచెం పెద్ద పెద్దగా చూపిస్తూ అట్ ద సేమ్ టైం కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, స్టైల్ ఉంది, ఒక ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అంతే. ఇంతకుమించి ఏం లేదు ఈ సినిమాలో. ఏమేమి ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ధనరాజు గారు హీరో అవటం కోసం నా చిన్నప్పటి నుండి కష్టపడుతున్నారు. ఆ డబ్బులు తీసుకొచ్చి 2 సినిమాలు చేశారు ప్రొడ్యూసర్గా. అందులో నాకు ఒకటి గుర్తుంది, అది పుల్రాజు. రెండో సినిమా బంతిపూల జానకి, అందులో కూడా ఆయన హీరో. బంతిపూల జానకి నాకు నచ్చింది కూడా సినిమా, కాకపోతే ఆ సినిమా మొత్తం హీరోయిన్ దొబ్బేసింది క్రెడిట్ అంతా. అంటే దానివల్ల ఆ సినిమా చూసినప్పుడు హీరోయిన్ రామ్ పాడిచ్చేస్తుంది అంటే డెడ్ బాడీ కాడ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు భయపడుతున్నట్టు. ఆ కెమెరా పెట్టి ఆయన చేయమంటే దొరికిన అవకాశం అన్నట్టు స్వరూపం చూపించేసిద్ది ఆ అమ్మాయి. అయితే ఆడికి తర్వాత పెద్ద ఛాన్సులు రాలేదు, ఎందుకనే మనం తెలియదు, కానీ అద్భుతంగా చేశారు ఆవిడ. అట్లాగే ఈ సినిమాలో కూడా మీకు ఆయన మంచి యాక్టర్, అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ఇంకొంచెం బాగా చేశారు సముద్రగని గారు అనే ఫీలింగ్ వస్తుంది తప్ప, ఈయన హీరో అవుదాము అని అనుకున్నప్పుడు చేయాలి కదండి. ఎంతో కొంత 100కు 70, 80 కెమెరాలు నీ దగ్గరే ఉన్నాయి, నువ్వే చేసేది, నువ్వే రాసుకునేది, నచ్చినట్టు నీ చేసుకోవచ్చు కదండి. అసలు ఆ ఎలివేషన్స్ లేవు. ఆ లవ్ టుడే కుర్రోడు ఎట్లా రాసుకున్నాడు, కిరణ్ అబ్బోవరం ఎలా రాసుకున్నాడు, టిల్లు బాబు ఎలా రాసుకున్నాడు, శేషు ఎలా రాసుకున్నాడు. మీకు రాసుకునే అవకాశం వచ్చింది, మీరే హీరో, రాసుకోవాలి కదండి. ఎవరు రాస్తాడండి మీకు మీరు రాసుకోవాలి, అద్భుతంగా చేసుకోవాలి. అబ్బే కాదు, నేను అద్భుతమైన డైరెక్టర్ని కూడా, ఆయన క్యారెక్టర్ అద్భుతంగా రాసేస్తా, నేను అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళి హిట్ కొట్టేస్తా అంటే అవదాడ. మనకి ఎవరు పుషప్ ఇవ్వనప్పుడు మనం పుష్ చేసుకొని వెళ్ళాలి. పెద్ద సేన్ విశ్వక్సేన్ ఇప్పటికీ సర్వే అవుతున్నాడంటే ఫలక్నామా దాస్ వల్లే. ఇంకా ఇందులో ఏముండదండి ఈ సినిమాలో, ఏముండదు అంటే మనకు కావాలి అనుకునేది కామెడీ, ఎమోషను అవన్నీ ఉంటాయి. ధనరాజు గారు ఏదో అద్భుతం ప్రూవ్ చేసుకున్నారు, ఆయన గుర్తించాలి. అలా ఉండదు, ఎవరో కొత్త కుర్రాళ్ళు చేస్తే ఓకే, వెల్ డన్, వారం తర్వాత ఓటీటీలో చూసుకోవచ్చు. ధనరాజు చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు మనకు తెలుసు కదండి, మనం చూసాం, నవ్వాం, వాళ్ళని జబర్దస్త్ కిట్లు అయ్యి చూసి వాళ్ళని ఎప్పటి నుంచి నాకు తెలిసి నేను ఒక 15 ఏళ్ళుగా చూస్తున్నట్టున్నాను ఆయన్ని. అలాంటి వాళ్ళకి ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మెట్టి ఎక్కాలి అని ఆశపడతాం. వాళ్ళు ఎక్కడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. అయినా సరే మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు ఒక అవకాశం వచ్చు, ఒక సందర్భంలోనూ ఒక మెట్టి అడిగితే ఆనందపడే మనుషులంతే అంతే. అలాంటి మనుషులకు అవకాశం వచ్చినప్పుడు పాడు చేసుకుంటా ఉంటే చిన్నపాటి బాధ వేసిద్ది. అలాంటి బాధ ఈ సినిమా చూసినప్పుడు చిన్న ఫీలింగ్ అయింది. సరే, ఇది ఇంకేముంది, మళ్ళీ అవకాశాలు వస్తాయి మనిషికి, ఇంకోసారి ఇంకో మంచి చిత్రం చేసుకొని మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కుతారా అని ఆశిద్దాం. ఇంకా చూడండి, ఒకసారి చూసి మీకు ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని కామెంట్ చేయండి.